ఫ్రెండ్స్ మా పాప అయితే ఇప్పుడు మూత తీయడానికి ట్రై చేస్తారు. అందులో ఓఆర్ఎస్ పౌడర్ ఉన్నది. మూత తీసింది. ఇప్పటిసేపు కష్టపడ్డది ఇంతసేపు, కానీ అది రాలేదు. ఇప్పుడు ఆ ప్యాకెట్ ఓపెన్ చేసింది. ఏం చేస్తాను లడ్డు? ఇటు రాని లడ్డు, హాయ్ చెప్పవా? చేతిలో పోసుకొని నాకుతుందట. హాయ్ చెప్పరా, హాయ్ చెప్ప. హాయ్ ఫ్రెండ్స్, ఇవ్వండి మా పాపకి అయితే కళ్ళు వచ్చినాయి, 2 కళ్ళు వచ్చేసినాయి. హాయ్ చెప్తాను. తింటానావరా తాప్కింత లడ్డు? ఇప్పుడైతే ఈమెకు మెడిసిన్ అయితే తీసుకురావాలి, కళ్ళు వచ్చినాయి కాబట్టి. అరే అట్లా బుక్తారా? ఏంటిది అది? ఇంతే, చాలు చాలు చాలు, బుక్కిన కాదు చాలు. చూడండి ఎట్లా బుక్తా, సపరిస్తారు నాకు కాదు. పిండి అయితే విసుగు పెట్టింది అప్పజ రొట్టె చేయడానికి. ఇదైతే పెసరపప్పు. అన్నం అంటే నైట్ అన్నమే ఉన్నది. నీళ్ళతో ఆటాడుతాను ఫ్రెండ్స్, వాటర్ దగ్గర ఆటాడుతాను. మళ్ళీ ఎక్కడ చూసినావురా? నేను అక్కడ దాచి పెడితే కదా, ఇక్కడ నుంచి ఇట్లా అని ఇట్లా వెళ్ళిపోయి బిందెల కిందలకి వెళ్ళిపోయి అక్కడ పాకెట్ తీసుకొని వస్తాను. మరి ఎందుకురా నీకు ప్యాకెట్? ఎందుకు, ఏం చేస్తావు ప్యాకెట్ నువ్వు? కాన్ఫిడెన్స్ పెద్ద పాప అయితే లేవలేదు, సుస్థిగా ఉన్నదా ఆమె లేవలేదు ఇంకా. అమ్మ లే 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 లే. ఈ ఊకే తిరునేనా నీకు మంచిగా ఉన్నదా? చీమలనే అలా చీమలు కుక్కుతాయి డాడీ, చీమలనే అలా కుడతాయి. అయిందా? అయిందా? ఏంటిది అది? ఇప్పుడైతే చూద్దాం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నేనైతే డ్యూటీకి వెళ్ళలేదు, నాకు సుస్థిగా ఉన్నాను, ఫీవర్ వచ్చింది, అందుకే డ్యూటీకి వెళ్ళలేదు. కొంచెం జ్వరం ఉన్నది, ఇప్పుడు టాబ్లెట్ తీసుకొచ్చుకోవాలి. మరి పాపకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, ఆమెకు కూడా. అక్కడ లేకపోరా, అక్కడ లేపో. మా పెద్ద బాబు అయితే ఇంకా లేవలేదు. పీట తీసుకొచ్చుకుంటాను. ఏం చేస్తావురా? సెల్ ఏంది, పీట ఏంది? ఆ పీట ఎందుకు, సెల్ ఎందుకు ఇక్కడ పెట్టావు? అవి వేసుకొని ఎక్కి ఏమో తీస్తుంది ఆడ. ఏంటిది అది? అబ్బా యాక్టింగ్. ఆడ పైన ఉన్న సిరప్ తీద్దామని అది తెచ్చేసుకున్నది ఆడ. నీ యాక్టింగ్ నాకు తెలుసు. సిరపేనా? ఏం చేస్తాను నాని? అదే టమాటానా? చూపి. టమాటా తింటానా? చెప్పురా, టమాటా తింటానా అని చెప్పు. టమాటా తీసుకొచ్చుకొని తింటాను నేను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కర్రీ అయితే వండుతుంది. ఇందులో ఆయిల్ వేసేసింది. ఆయిల్ ప్లస్ మిర్చి, ఉల్లిగడ్డ, తర్వాత జీలకర్ర. ఏందిరా చూడండి, నన్ను ఎట్లా పట్టుకుంటాను అంటే ఎటు పోతాను? అల్లం పేస్ట్ వేసినావా? వేయలేదా? ఇప్పుడు ఏం కర్రీ అంటాను? ఏంటి సరే కర్రీ? మెంతిపప్పు ఎత్తాను. నైట్ సిరాప్ పోసినావా దానికి? అమ్ములకు టాబ్లెట్ వేసుకోనంటుందిగా. వేసుకున్నాను. మధ్యాహ్నం వేసినావా టాబ్లెట్? ఏం చేస్తారు నాని? పాలు వచ్చినాయి నాని. నడు. మా పాప అయితే పోతాను పాలు తీసుకురాడు. పాప నడు.
పాలు తీసుకోవడానికి అయితే వెళ్తా రోజు పొద్దున వస్తానప్పా రోజు పొద్దున్నే పాల కోసం పోతా ఉంటుంది పాలు రాగానే కథ సంబరం అవుతుంది రోజు తీయాలా సో పిలువురా అని పిలువు పాలు కాటి దా తీసుకో ఇయ్యాను రా ఇదిగోండి పాలు తీసుకొని అయితే వస్తుంది దా అమ్మకిత్తు పా అమ్మకిత్తుదా ఇద్దా మెల్ల వస్తుంది మెల్ల పట్టుకొని వస్తుంది పో అమ్మకి పో నాడు వెరైటీగా నవ్వుతుంది తెస్తాందా ఎవరు తెస్తారు పాలు తెచ్చినావా అప్ప కావాలా అప్ప చేయలేదుగా ఇంకా చేసినాక తినే ఈ ముక్కలు అయితే కాగుతారే బాగా అయిపోయినట్టేనా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది ఉప్పు కారం వేసిన ఇప్పుడే ఉప్పు కారం వేసేసింది పెసరపప్పు తర్వాత మెంతికూర పెసరపప్పు మెంతికూర కంప్లీట్ అయిపోయింది మెంతికూర పప్పు కొత్తిమీర కూడా వేయాలి కొంచెం వెనక్కి వేస్తుంది ఇప్పుడైతే అది చాయ్ చేసినట్టున్నది పాలు వేడి అయినాయి ఆల్రెడీ టీ పెట్టేసింది అల్లం వేసిన వాళ్ళ చాలా అల్లం వేసి అల్లం చాయ్ పాప అయితే చాయ్ కావాలని ఎడుతుంటుంది బిస్కెట్స్ ఉన్నాయా దానికి బిస్కెట్లు అయిపోయినాయి సరే చాయ్ ఎట్లుంది టేస్ట్ బాగుందా నేను చేసిన కదా బాగుంటుంది ఇప్పుడు సరిపోయిందా అలా చాయ్లా చాయ్ సరిపోయిందా షుగర్ లక్క చెల్లి బ్రష్ చేస్తారు బ్రష్ చేస్తాను నాని ఊస్తాను మంచిగా బ్రష్ తోముతాను ఊస్తాను ఏం లేదు కానీ ఉంచినావా నాని అయిపోయిందా వేసుడు మా చిన్న పాప మంచిగా బ్రష్ చేస్తుంది పళ్ళు కొన్ని ఉన్నాయి కానీ మంచిగా బ్రష్ చేస్తాను ఉన్న పళ్ళతో బ్రష్ చేస్తాను ఇక సరే ఎంతమంది కావాలి వెళ్ళి వచ్చిందిరా వచ్చింది రావు ఇప్పుడైతే వీళ్ళకి పాలు అయితే పోసి పెట్టింది పాలు తాగుతున్నారు బూస్ట్ కలిపి పెట్టింది తాగు తాగు నువ్వు తాగరా చెల్ల తాగుతావు నువ్వు తాగుతా అంటే చెల్ల తాగుతా అంటది బిస్కెట్ తెచ్చుకుంటావా తర్వాత తెచ్చుకుంటావు కానీ అక్క తాగిపోయావా బిస్కెట్ అదంటే అటు పోతుంది బిస్కెట్ అన్నది తెస్తాను పోతాను ఆగు అని పోతాను చెల్లట బిస్కెట్ తెస్తాను పోతాను నీకోసం బిస్కెట్ లేవురా నేను అయిపోయినాయి తెచ్చుకుందాం ఆగు సరే పా మా దుకాణం బాగుందా కింద పోతుంది మెల్లదా రాదు ఏందా తావుడు దెబ్బ అక్కడ పడ్డా అరే ఆ తావుడేం తావుడు కింద పోతావు సగం లోపడనా దగ్గర పెట్టుకోరాదు ఓ చెల్ల చూడు ఎట్లా తాగుతాను దెబ్బ తాగుతాడు నువ్వు గిన్నె పట్టుకుందాం ఈగ వచ్చింది ఎక్కడ ఉన్నది ఈగ ఏడా ఏడుంది
మా పాప అయితే డబ్బులు తీసుకొని పోయి బిస్కెట్ కోసం పోతాను. పో నాడు జల్ది రాపో పోనా శాపదాన్ బాగాడు పో పో చూస్తాను వాళ్ళ అక్క ఏం చేస్తాను చూస్తాను. ఎటు పోతుంది అక్క? అరే ఈమె తాగు తక్కువ పారవోసుడు ఎక్కువ. ఏందా నువ్వు చేసే పని? తాగు తాగు తాగు. చెప్పు ఇంకా ఇంకా అప్ప తింటాను చెప్పు. చపాతి చెప్తే చపాతి అది మొన్న తిన్నావా? చపాతి 2 వండి ఇస్తాను నేను ఒక్కసారి. అతుక్కున్నాయా? బాగా ఉబ్బుతలేవు కదా? బాగా వేడిగా అవి అయితే అతుక్కున్నాయి చపాతీలు. ఇప్పుడు కొంచెం కలర్ వస్తాయి. మా చిన్న పాప అయితే టీవీ పెడతాను, రిమోట్ అందుకొని టీవీ పెడతాను. ఇక్కడ వీళ్ళ పని మీద వీళ్ళు, నా పని మీద నేను ఉంటాను. టీవీ పెడతాను, రిమోట్ తీసుకొని టీవీ పెడతాను. ఏం చేస్తాను నాని? ఏంటిరా టీవీ పెట్టుకుంటానా మనం? పెట్టు, మూత పెట్టు, మూత పెట్టు. లడ్డు రిమోట్ ఎందుకు పట్టుకొచ్చినావు? మేమైతే బిస్కెట్ తింటాను తీసుకొచ్చి. అగు కింద ఎందుకు వేసినావురా? అది పడేసింది అట. ఏం చేస్తాను నువ్వు? ఊపు ఊపు ఊపు. అయ్యా మెల్లగా మెల్లగా మెల్లగా. అయ్యా అయ్యా చాలు చాలు ఆపు ఆపు ఒకసారి ఆపు ఆపు ఇక పాప చిన్న పాప నోట్లో పెట్టుకొని తింటాను అలాగే ఫుఫ్ అంట కాలుతుంది అట ఫుఫ్ అంటారు. పప్పు వేసింది. తింటానా నాని? అమ్ములు అయ్యో లడ్డు. సో ఇప్పుడైతే పూరీలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మా పిల్లలు ఆకలేరు అనేసి వాళ్ళకైతే పెట్టిన. చాలా రోజులు అవుతుంది అసలు పూరీలు చేయక, 2-3 నెలలు అవుతుంది కావచ్చు మా ఇంట్లో పూరీలు చేసుకోవాలి అయితే. అందుకే ఈరోజు అయితే చేసిన. ఇప్పుడైతే పిల్లలకు స్నానాలు పోయాలి, నీళ్ళు అయితే పెట్టిన. నీళ్ళు వాటర్ అయితే కావుతాను. ఇక వాళ్ళకి స్నానాలు చేసి కొంచెం ఫ్రెష్ అప్ కావాలి. ఈరోజు వసంత పంచమి కాబట్టి మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి అట్లా బయటికి టెంపుల్ కాడికి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ బాయ్. బాయ్ చెప్పు డాడీ. ఇక నువ్వు చెప్పు బాయ్ ఫ్రెండ్స్. చెప్పు నువ్వు చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తిని